జూబ్లీహిల్స్ గడ్డపై నవీన్ అఖండ విజయం సాధించారు. నవీన్ కు లక్కీగా నవంబర్ నెల మారిందని కూడా చెప్పుకోవచ్చు. 1983 నవంబర్ 17న పుట్టిన నవీన్ 2023 నవంబర్ 15న కాంగ్రెస్ లో ఎంట్రీ ఇచ్చారు. 2025 నవంబర్ 14న ఎమ్మెల్యేగా ఆయన ఘన విజయాన్ని సాధించారు. నవంబర్ నెల చాలా మందికి ఒక మామూలు నెల కావచ్చు, కానీ జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ కు మాత్రం ఈ నవంబర్ నెల అనేది ఆయన జీవితాన్ని మలుపు తిప్పిన నెల. నవీన్ జననం నుంచి రాజకీయ విజయం వరకు ప్రతి కీలక ఘట్టంలోనూ నవంబర్ నెలదే పైచేయి. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 3 ముఖ్యమైన తేదీలు నవీన్ యాదవ్ రాతను మార్చేశాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారం నుంచి రాజకీయం వైపు వచ్చి ఎన్నో ఓటములు ఎదుర్కొన్న స్థిరమైన పోరాట పటిమతో నిలబడి ఇవాళ కాంగ్రెస్ కూటమి పక్షాన జూబ్లీహిల్స్ సింహాసనాన్ని దక్కించుకున్నారు. ఇది కేవలం గెలుపు కాదు, ఆయన పోరాటానికి నవంబర్ నెల ఇచ్చిన బహుమతి అని చెప్పాలి. నవీన్ యాదవ్ 1983 నవంబర్ 17వ తేదీన జన్మించారు. నవీన్ యాదవ్ రాజకీయ ప్రయాణం అంతకు ముందే ప్రారంభమైన 2023 నవంబర్ 15వ తేదీన ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరడంతో ఆయన కెరియర్లో కీలక మలుపు తిరిగిందని చెప్పుకోవచ్చు. ఈ చేరికతో ఆయనకు జూబ్లీహిల్స్ అసెంబ్లీ టికెట్ ఖరారైంది. ఒక రకంగా రాజకీయాల్లో ఆయన భవిష్యత్తును నిర్దేశించింది కూడా ఈ నవంబర్ నెలనే. నేడు అంటే నవంబర్ 14న ఎమ్మెల్యేగా ఘన విజయం సాధించారు. అంటే జననం జరిగిన నవంబర్ నెలలోనే ఆయన రాజకీయంగా అత్యున్నత స్థానాన్ని చేరుకున్నారని కూడా ఇక్కడ చెప్పుకోవచ్చు. ఈ 3 తేదీల మధ్య కేవలం కొన్ని రోజుల వ్యత్యాసం మాత్రమే ఉంది. నవంబర్ 14, నవంబర్ 15, నవంబర్ 17 ఈ 3 తేదీలు నవీన్ యాదవ్ జీవితంలో చెరగని ముద్రను వేశాయి. జననం, పార్టీలో చేరిక, ఎమ్మెల్యేగా విజయం, ఇలా ప్రతి ఘట్టంలో నవంబర్ నెల ఒక శుభ సందేశాన్ని మోసుకొచ్చింది. ఇది కేవలం యాదృచ్ఛికమే అయినా నవీన్ యాదవ్కు నవంబర్ నెల ఒక అద్భుతమైన లక్ ఫ్యాక్టర్గా మారిందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.